హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, మూడ్ స్వింగ్స్ మనుషుల్లో మూడ్ స్వింగ్స్ అనేది చాలా కామన్. కానీ ఆ మూడ్ స్వింగ్స్ వల్ల ఇప్పుడు నాకు మూడ్ స్వింగ్స్ ఉంటే నాకంటే మీరు ఎక్కువ ఫీల్ అయ్యే పరిస్థితి అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒక కపుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవాళ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్న వాళ్ళు రేపు పొద్దున్నే మళ్ళీ నిన్న అసలు మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సింది అన్నట్లు మాట్లాడతారు. లైక్ అంటే మూడ్ స్వింగ్స్ అనేది మారడం వల్ల మనుషుల్లో అంటే వాళ్ళకంటే కూడా ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారు అనేది 100% నిజం. అది మూడ్ స్వింగ్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మూడ్ స్వింగ్స్ వల్ల మీరు అన్నట్టుగానే వాళ్ళకంటే ఎదుటి వాళ్ళే ఎక్కువగా హర్ట్ అవుతారు. నాట్ ఓన్లీ అబౌట్ మూడ్ స్వింగ్స్, మన ఎవ్రీబడీస్ లైఫ్, మన లైఫ్లో మనం చేసే ప్రతి పని వల్ల మనకంటే ఎదుటి వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఉన్నారు, ఓకే, ఇద్దరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా కూడా ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆపోజిట్ పర్సన్, ఎస్పెషల్లీ వైఫ్, హస్బెండ్ తప్పు చేస్తే వైఫ్ ఎఫెక్ట్ అవుతారు, వైఫ్ తప్పు చేస్తే హస్బెండ్ ఎఫెక్ట్ అవుతారు. సో మూడ్ స్వింగ్స్ గురించి అసలు సైన్స్ ఏం చెప్తుంది, సింపుల్ వర్డ్స్లో చూద్దాము. మూడ్ స్వింగ్స్ అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం స్వింగ్ అంటే ఏంటి, నార్మల్గా ఒక ఊయలో లేదంటే ఊగడమో, ఓకే, అంటే దానికి భలే పేరు పెట్టారు. మన ఎమోషన్స్ మన చేతిలో లేకుండా అటు ఇటు గాలికి వేలాడుతున్నట్టుగానే లేదా గాలికి ఎగురుతున్నట్టుగానే అవుతున్నాయి, మన వాడుక భాషలో చెప్పాలంటే. అంటే మన ఎమోషన్స్ మనకే కంట్రోల్ లేకుండా అవుతుందా, ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అంటున్నాము, మన ఎమోషన్స్ మన చేతిలో మన కంట్రోల్లో లేకున్నట్టుగా గాలికి ఎగిరిపోతున్నట్టుగా, లేదంటే ఒక వరద వస్తే ఎట్లా అయితే సిటీస్ కొట్టుకుపోతున్నా అట్లా అవుతున్నట్టుగా అవుతేనే మూడ్ స్వింగ్స్ అంటారు. అంటే మన ఎమోషన్స్ మనలో కంట్రోల్ లేకపోతే మన లైఫ్ కి ఫస్ట్ మీనింగ్ ఏముంది. మూడ్ స్వింగ్స్ వస్తాయి చాలా మందికి. ఇప్పుడు గర్ల్స్ కనుకోండి, పీరియడ్స్ లో మూడ్ స్వింగ్స్ అనేది ఇట్స్ 80 to 90% సిమ్టమ్ అనమాట. అది కొంతమంది పీరియడ్స్ లో డిప్రెస్డ్ కూడా అవుతారు. నార్మల్ గా ఏమంటారు, అమ్మాయిలు ఎప్పుడు మూడ్ స్వింగ్స్ లోనే ఉంటారు అని అంటారు. ఓకే, సో మూడ్ స్వింగ్స్ రావడం వరకు ఓకే, కానీ మనము ఆ మూడ్ స్వింగ్స్ వల్ల మనము తీసుకునే డిసిషన్స్, మనము చెప్పే మాటలు, బయటకు వచ్చే స్టేట్మెంట్స్ ఇతరులను ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఎఫెక్ట్ చేయడంతో పాటు అది ఎంత డ్రాస్టిక్ సిచ్యువేషన్ వరకు తీసుకెళ్తుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తే నిజంగా నేనేనా ఇట్లా ఉంది అని అంటారు. నేను వర్క్ చేసిన వన్ ఆఫ్ ది వర్క్ ప్లేస్లో వన్ ఆఫ్ ది మేనేజర్స్, ఓకే, ఎప్పుడు ఒక ఎంప్లాయీని తిడుతూ ఉండేవారు, రిజైన్ చేసే అని. నైట్ ఈవినింగ్ రిపోర్ట్ టైంకి రిజైన్ చేసే అనేవారు, మార్నింగ్ రాగానే నువ్వు ఇంత బాగా వర్క్ చేస్తున్నావు, ఐ రియలీ అప్రిషియేట్ అనేవారు. ఇట్స్ మిక్స్డ్ సిగ్నల్స్ అనమాట. మేము టీం అంతా చాలా నవ్వుకునే వాళ్ళము. ఈవినింగ్ రిపోర్టింగ్ టైంకి నువ్వు రిజైన్ చేయాలన్న బాస్ మార్నింగ్కి నువ్వు నిజంగా బాగా వర్క్ చేస్తున్నావు ఎట్లా అంటారు. ఇట్ రిపీట్స్. ఒక్కరోజు అంటే ఓకే, మేబీ ఏదో వర్క్ సరిగ్గా జరగలేదు అనుకునే వాళ్ళం, రిపీట్ అయ్యేది. అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఆయన మూడ్ మొత్తం చేంజ్ అయిపోయేదా. ఎప్పుడు కూడా ఎమోషనల్ గా మనం ఇచ్చే డిసిషన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ వాటి మీద మనం కట్టుబడి ఉండలేము. ఇప్పుడు చాలా మంది January 1st కి జిమ్ లో స్టార్ట్ అవుతారు, 1 year మెంబర్షిప్ తీసుకుంటారు, 10,000 15,000 కట్టి, హార్డ్లీ 1 week కంటే ఎక్కువ వెళ్ళరు. అవును, అది ఎమోషనల్లీ తీసుకునే డిసిషన్. సరే, న్యూ ఇయర్ అంటే లైఫ్ మారిపోయింది, మొత్తం వెలుగులు వచ్చేస్తాయి, ఏదో ఒకటి చెయ్యాలి అని చాలా కష్టపడిన డబ్బులంతా జిమ్ లో కట్టడం, చాలా మంది కొత్త కోర్సులో జాయిన్ అవుతారు, రకరకాలు, కానీ ఎమోషనల్ గా తీసుకుంటున్నారు. కొత్త సంవత్సరం ఒక మంచి డెసిషన్ తో స్టార్ట్ అవ్వాలి లైఫ్ అని చెప్పి తీసుకునే వాళ్ళు ఎంతో మంది. ఫిట్నెస్ అంటే మీ ఎండ్ గోల్ ఏంటి, ఎమోషనల్ గా ఎండ్ గోల్ ఫిట్నెస్ రావాలి, ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలని ఎండ్ గోల్ ఉంటే అది January 1st అయినా, December 1st అయినా, March 1st అయినా డెఫినెట్ గా జిమ్ చేయగలుగుతారు. ఎమోషనల్ అంటే ఎవరినో చూసి ఎక్సైట్ అయిపోయి, ఎక్సైట్మెంట్ లో కానీ ఎమోషనల్ గా కానీ సాడ్ గా కానీ తీసుకునే డిసిషన్స్ ఎప్పుడు మనం కట్టుబడి ఉండలేము. అది మీరైనా నేనైనా. ఇప్పుడు బాధలో పేరెంట్స్ ని కానీ హస్బెండ్ ని కానీ అసలు నేను ఇంట్లో ఉండను లేదంటే సో అండ్ సో అనేస్తాము. ఆ బాధ తగ్గిన తర్వాత కొంచెం మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఇది నేనేనా అంది, అలా అని ఉండకూడదు కదా అని అనుకుంటాము. సో ఈ 3 స్టేట్మెంట్స్, ఈ 3 సిచ్యువేషన్స్ లో మనము డిసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు. లేదంటే ఆ జిమ్ లాగే 1 week లోనే మనం కూడా మన ఇచ్చిన స్టేట్మెంట్స్, తీసుకున్న డిసిషన్స్ అన్ని మర్చిపోతాము. సో మూడ్ స్వింగ్స్ లో ఎక్కువగా సైలెంట్ గా ఉండడం బెస్ట్. చాలా మంది ఎమోషన్స్ ని బయటకి ఎక్స్ప్రెస్ చేయండి అంటారు. ఇట్స్ లైక్ హైడ్రోజన్ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ ని బాగా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తామో, ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఒక విచ్చలవిడిగా, ఒక కంట్రోల్ లేకుండా, అంటే ఇప్పుడు నాకు తిట్టాలనిపిస్తుంది, తిట్టేస్తే ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసినట్టేనా?
నా మీద నాకు కంట్రోల్ ఉన్నప్పుడే నా ఎమోషన్స్ ని రైట్ వేలో నేను ఎక్స్ప్రెస్ చేసినట్టు. సో సైలెంట్ గా ఉండడము, లేదంటే నిద్రపోవడము, లేదంటే వాక్ వెళ్ళడము, కొన్ని రెమెడీస్, ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉండి ఎక్కువగా రాంగ్ డిసిషన్ తీసుకునే వాళ్ళకి కొన్ని థెరపీ టెక్నిక్స్ ఏంటంటే కొంచెం ప్రకృతితో టైం గడపడం. ప్రకృతి అంటే వాళ్ళ అమ్మాయి కాదు, ప్రకృతి అంటే నేచర్. ఓకే, నేచర్ తో టైం గడపడము, కొన్ని సెల్ఫ్ కేర్ టిప్స్, బుక్స్ చదవడము, లేదంటే ఎందుకంటే ప్రాక్టికల్ గా తీసుకున్న డిసిషన్స్, ప్రాక్టికల్ గా చెప్పే మాటలు మాత్రమే మనం చేస్తాము. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము, ఊరికి మనం మాట్లాడుకుంటే రేపు చేద్దాం, ఇట్ విల్ గో ఆన్ కదా. అదే మనం కమిటెడ్ గా ఒక డెడ్ లైన్ పెట్టుకుని నిజంగా చేద్దాం అని అనుకుంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే స్కెడ్యూల్స్ ఉండకపోయినా మనము కాంప్రమైజ్ అవుతాము, ఒక స్కెడ్యూల్ చేసుకుంటాము. సో లైఫ్ లో కూడా అంతే, మూడ్ స్వింగ్స్ వల్ల వచ్చేదాన్ని బట్టి ఊరికే మాటలనేసి తర్వాత సారీ చెప్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ కాదు. అలా అని నా ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఏ రిలేషన్షిప్ కూడా ఉండదు. కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం స్లోగా మేబీ 10%, 20%, 30% అలా నేర్చుకుంటూ ఇవాల్వ్ అవుతూ మనల్ని మనం, ఇట్స్ ఏ హీలింగ్ ప్రాసెస్ అనమాట. ఎమోషన్స్ డెఫినెట్ గా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు మనం కుక్కని పెంచుకుంటాము, సింపుల్ వర్డ్స్, కుక్క ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఓనర్ మీదకే తిరగబడుతుంది. అది 100th డే, 100వ రోజు ఓనర్ కి ఫ్రెండ్ అయిపోయింది. ఎంత ఓనర్ ఎన్ని అన్నా కానీ అది ఏం మాట్లాడదు. సో ఎమోషన్స్ ని కూడా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. అంత బ్లాస్ట్ గా ఇష్టం వచ్చినట్టుగా అనేయడము, టీం కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. మొన్న నా టీంకి నేను ఇదే నేర్పిస్తున్నా, మీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక స్టేట్మెంట్ అనుకోండి, నాకు కోపం వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడొద్దు, టైప్ చేసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే మనం కొంచెం పాజ్ అవుతేనే ఆ ఎమోషన్స్ ప్రాసెస్ అవుతాయి. నాకు కోపం వచ్చింది, కోపం రాగానే నేను ఒక రాకెట్ అంత స్పీడ్ లో ఒక మాట అనేసాను అనుకోండి, దాని ఇంపాక్ట్ అంత రాకెట్ కంటే ఇంకా స్పీడ్ ఏముంటది యూనివర్స్ లో, అంతే. ఓకే, అంతకంటే వరస్ట్ గా ఉంటది. కాబట్టి మనము తీసుకునే డెసిషన్స్ మూడ్ స్వింగ్స్ లో తీసుకోవద్దు. ఎమోషన్స్ వచ్చినప్పుడు డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. పాజ్, టైం తీసుకోండి, మీతో మీరు డిస్కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవ్వమంటారు కదా, డిస్కనెక్ట్ అవ్వండి. యూ స్లీప్, గో ఫర్ ఎ వాక్, లేదంటే కొంచెం టైం తీసుకొని కొంచెం అలోన్ గా, ఐసోలేట్ గా ఉండండి. మీకు మీరు టైం తీసుకోండి. మూడ్ స్వింగ్స్ కుక్కనే కంట్రోల్ చేయగలుగుతున్నామా, మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేమని అనిపిస్తుంది. అంటే కుక్క ఒక జంతువు, దానికి ఇంతగా ఎమోషన్స్ ఉండవు అంటారు, కానీ యానిమల్స్ కి కూడా చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. సో మనము ఏదైనా బై ట్రైనింగ్ అన్నమాట. ఇప్పుడు ఒక అథ్లెట్ ఉన్నారు, మీరు గొప్ప గొప్ప అథ్లెట్స్ ని తీసుకోండి, ఫస్ట్ డే వాళ్ళకి ఏమీ రాదు, ఎనీ గేమ్. సో మన ఎమోషన్స్ ని కూడా మనం అట్లా ట్రీట్ చేయగలిగి మనం ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్ గా, ఇప్పుడు యోగులు ఉన్నారు హిమాలయాల్లో కానీ, మునులు అంటారు కదా, వాళ్ళు మీరు వెళ్ళి వాళ్ళని ఎంత అబ్యూస్ చేసినా కూడా ఒక మాట బయటకు తిట్టరు. అబ్యూస్ ఇన్ ద సెన్స్ వర్బల్ అబ్యూస్. మీరు తిట్టినా గానీ నువ్వు బాలేవు, ఎందుకు వాళ్ళకి ఎమోషన్స్ రావంటే వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని కొన్ని క్రియలు చేస్తారు. క్రియ అంటే ఒక కైండ్ ఆఫ్ యోగా కానీ, కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. సో డైలీ లైఫ్ లో మనం క్రియలు, కర్మలు ఇవన్నీ చేయలేం, కానీ వాట్ వీ కెన్ డూ ఇస్ మనం చిన్న చిన్న ప్రాక్టీసెస్ ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. చిన్న పాసిబుల్ అయ్యేవి. మెడిటేషన్ ఒకటి బాగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, కళ్ళు మూసుకుని గంట సేపు కూర్చోవాలి. దట్ ఈస్ నాట్ ఏ మెడిటేషన్. మీరు కళ్ళు తెరిచి కూడా మెడిటేషన్ చేయొచ్చు. హౌ? సో కళ్ళు తెరిచి కూడా మనతో మనం కనెక్ట్ అవ్వడము. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఒక షూట్ చేస్తున్నాము, ఇక్కడ మాత్రమే మన ఫోకస్ ఉండాలి. దట్ ఈస్ ఎ మెడిటేషన్. నార్మల్ మనకి ఏముంటది, ఇప్పుడు నాకైతే ఆఫీస్ లో క్లయింట్ వచ్చిన్నారా, నిజంగా ఇట్ ఈస్ రివాల్వింగ్ అన్నమాట. ఎవ్రీబడి థింకింగ్ లైక్ దాట్. సో ప్రెసెంట్ లో ఉన్నప్పుడు ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉంటుంది. ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ అనేది చాలా చాలా తక్కువగా వస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ మూడ్ స్వింగ్స్ వచ్చినా కూడా రెస్పాండ్ అయ్యే తీరు మారుతుంది. మనం రెస్పాండ్ అయ్యే తీరు మారితే ప్రతి రిలేషన్షిప్ హెల్తీగా అవుతుంది. మీరు ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యారు, గేట్ దగ్గర ఎంటర్ అయినప్పుడు వాచ్మెన్ దగ్గర నుంచి, అడ్మిన్ దగ్గర నుంచి, కెమెరా పర్సన్ దగ్గర నుంచి అందరినీ నవ్వుతూ పలకరించారు, మీకు రియాక్షన్ ఎలా వస్తుంది? డెఫినెట్ గా పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది. మీరు జస్ట్ కార్ దిగ్గానే, మీరు గేట్ దగ్గర రాగానే వాచ్మెన్ ఏంటి గేట్ దిగా చిరాగ్గా అన్నారు, ఎలా రెస్పాన్స్ వస్తుంది? సో లైఫ్ మనం ఇట్స్ లైక్ యాక్షన్ కి రియాక్షన్ అంటారు కదా, సో అట్లే రీక్రియేట్ అవుతుంది. ఎమోషన్స్ ఆర్ కంట్రోలబుల్. ఎమోషన్స్ 100% కంట్రోల్ చేసుకోలేము, బట్ ఇట్ ఈస్ కంట్రోలబుల్. అది ఎప్పుడు వస్తుందంటే బై ట్రైనింగ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
ఎవ్రీడే కొంచెం మెడిటేషన్, లేదంటే లైఫ్ని ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ చేసినప్పుడు. సో ఇట్ ఈస్ పాసిబుల్. డూ సమ్ లిటిల్ ప్రాక్టీసెస్ ఆఫ్ మెడిటేషన్, లేదంటే కాన్షియస్. ఈ రోజుల్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నప్పుడు మనుషులు చెడుని ఎంత వెతుకుతున్నారో, మంచిని ఒక 0.5% వెతికినా కూడా మన లైఫ్స్ నిజంగా బాగుపడతాయి. బట్ నోబడీ సర్చ్. ఎంతసేపు నాకు డిప్రెషన్ అంటారు కానీ అది డిప్రెషన్ కాదు. చాలా మంది ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం సాడ్ గా ఉండగానే నాకు డిప్రెషన్ వస్తుంది అంటారు, అది డిప్రెషన్ కాదు. అది నిజంగా సాడ్ గా ఉండడం మీకు మైండ్ బాగాలేకపోవడమే. కొంతమందికి పదే పదే పరిశుభ్రత అలవాటు అవుతుంది, అన్ని వస్తువులు ఉండాలి, వెంటనే ఓసిడి అనేస్తారు. వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటారు, నాకు డిప్రెషన్ అని ఎవరు తిట్టొద్దు అంటారు. దట్ ఈస్ అ వీక్నెస్, దట్స్ నాట్ ఎట్ ఆల్ డిప్రెషన్. నీకు ఒక డాక్టర్ నీకు డిప్రెషన్ ఉందని డయాగ్నోస్ చేసి రిపోర్ట్ ఇస్తే తప్ప అది డిప్రెషన్ కాదు. మనంతటా మనమే రోగాన్ని డయాగ్నోస్ చేసుకుని నాకు డిప్రెషన్ ఉంది, నన్ను ఎవరు ఏమనొద్దు అలా అనుకుంటున్నారు. కాబట్టి చాలా ఫెయిలియర్స్ గా అయిపోతున్నారు. సో బీ మైండ్ఫుల్ అబౌట్ యువర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ మీద మనము కాన్షియస్నెస్ కలిగి ఉంటే డెఫినెట్ గా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడంతో కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా పాజిటివిటీని స్ప్రెడ్ చేయగలుగుతాం. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.